కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటు వేసి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే కేంద్రం నుండి భారీ నిధులు వచ్చి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రీనగర్లో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. పార్లమెంటు ఎన్నికల కోడ్ అనంతరం జూన్ 15వ తేదీ నుండి ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వానాకాలం నుండి రైతులకు వరి ధాన్యంపై క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మాజీ ఎంపీ గడ్డం వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి పార్లమెంటుకు పంపిస్తే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్దపల్లి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని ఆకాంక్షించారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా కందునూరుపల్లి మాజీ సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి, చిన్నకల్వల మాజీ సర్పంచ్ ఏరుకొండ రమేష్, నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ పొన్నం నారాయణ పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినందుకు ఎమ్మెల్యే విజయరమణారావును మాజీ సర్పంచ్ సాయిరి పద్మ మహేందర్ శాస్త్రీనగర్ మహిళలు శాల్వాతో ఘనంగా సన్మానించారు. జరిగింది. అలాగే కళ్యాణ్ తిరుపతి గారు పొన్నం చంద్రయ్య గారు, ముత్తయ్య గారు స్వాతంత్ర్యం వేయడం జరుగుతుంది. మున్సిపల్ వాళ్ళు కూడా మీ తట్ట పట్టుకపోరు, మీ పార పట్టుకపోరు, ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు. మీరు బాగా ఇల్లు కట్టుకోండి. మీరు రెగ్యులర్ అయినాక మళ్ళీ రెగ్యులర్ కావాల్సినటువంటి అంశం ఏదైతే ఉందో మీకు పర్మిషన్ తీసుకోవాల్సిన దానికి ఏమైతే కావాలో అవన్నీ ఎలక్షన్ కోడ్ అయిపోయాక సంబంధిత జిల్లా కలెక్టర్ గారితో మున్సిపల్ అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా మీకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నాది. 200 యూనిట్ల కరెంటు ఎవరైతే ఎవరికైనా పైసలు ఇస్తే ఇల్లు తెగవచ్చు అని చెప్పి నమ్మి మోసపోతే 2 తీర్లు మోసపోతారు. మీ పైసలు పోతాయి, తెలిసినాక మీ ఇల్లు రాదు. నేనే ఇయ్య మీకు ఇల్లు. మీరు ఎవరైతే డబ్బులు ఇస్తే ఇల్లు వస్తారనుకుంటే మీకు ఇల్లు రాదు, కాకుండా ఉంటుంది. 5 సంవత్సరాలు మీకు ఇల్లు రాదు. అంతకుముందు దళిత బంధు గట్టినే ఒక్క దళిత బంధు ఉంటే 10 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. 5 లక్షల ఇల్లు ఇస్తా ఉన్నాం, ఎక్కడ కూడా దానికి తావు లేదు. మిగతా కార్యక్రమాలు కూడా అమలవుతాయి. ఇవాళ రైతుల వడ్ల కటింగ్ పెట్టి రైతులు ఏదైతే ఆ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉందో, రేపు మీ విజయన్న గెలిచిన తర్వాత, మీ విజయన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఎవరికి కూడా రైతులకు వడ్ల కటింగ్ లేకుండా ప్రతి రైతుకు వడ్లు అమ్ముకున్న తర్వాత అక్కడనే ట్రక్ షీట్ ఇప్పించి మీ అందరికీ కటింగ్ లేకుండా చూసే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ పెద్దపల్లి నియోజకవర్గంలో అంతటా కొనుగోలు సెంటర్లు ప్రారంభమైనాయి. క్వారీలను బాధతో పనిచేయించినాం, క్వారీలను అడ్డుకున్నాం. పాపం మా దామోదరాన్ని అయితే గట్టెపల్లి పెద్ద పోరాటమే చేసింది. 20 రోజులు అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ముఖ్యమంత్రి గారు చెప్పినాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా మానే రిస్క్ తీయనిచ్చే ప్రసక్తే లేదు. మన అవసరాలు తప్ప పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ట్రాక్టర్ నడిచినా ఫ్రీ, ఎటు నుంచి ఎటైనా పోవచ్చు. ఆ దారితో మనకు సంబంధం లేదు. లారీ నేనే పట్టించిన 16-17 లారీలు మైనింగ్ వాళ్ళకు పోలీసులకు ఫోన్ చేసి, జేసీబీలు నేనే చెప్పిన, మా వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కేసు దొరికితే అట్లా కేసు పెట్టు. గతంలో కూడా కష్టపడి పనిచేసినటువంటి నాయకత్వం కార్యకర్తలు ఉన్నారు. అందరు కలిసి కష్టపడి గడ్డం వంశాన్ని గెలిపేయడం కోసం మరి మీరంతా కూడా ఒక యూనిట్గా కలిసికట్టుగా ఉండి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిందిగా. ఉరుకుల పరుగుల ఈ బిజీ లైఫ్ లో కనీసం కుటుంబ సభ్యులు కూడా కలవలేని నేటి రోజుల్లో కనుమరుగవుతున్న అనుబంధాలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి 5 తరాలకు చెందిన వారంతా పూర్వ బంధువులతో అపూర్వ సమ్మేళన నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందిన అల్లంకి బుచ్చమ్మ శివయ్య దంపతుల కుమార్తెల పిల్లలు 5 తరాల
5 తరాలకు చెందిన వారంతా సుల్తానాబాద్లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. 5 తరాలకు చెందిన బంధువులు, వారి పిల్లలు అంతా ఒకచోట కలిసి ఒకరికొకరు ఏమవుతారో తెలుసుకొని ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. సుమారు 300 మంది బంధువులు పాల్గొన్నారు. వీరంతా ఒకే చోట కలుసుకొని సహపంక్తి భోజనాలు కూడా చేశారు. అంతేకాదు ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరూ ఐక్యంగా ఉండి వారికి సహాయం చేయాలని ఈ 5 తరాల బంధువులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని కనుమరుగవుతున్న బంధాలను, అనుబంధాలను నేటి జనరేషన్ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దళితుల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. మొట్టమొదటిసారి శ్రీరాంపూర్ మండలానికి విచ్చేసిన ఆరేపల్లి మోహన్ ను కాంగ్రెస్ నాయకులు శాల్వాతో సన్మానించారు. పార్లమెంటు ఎలక్షన్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా తీసుకుని పల్లె ప్రకృతి శ్మశాన వాటికలు నిర్మించిందని, అందుకే దళితుల శాపం తగిలి బీఆర్ఎస్ పార్టీకి పతనం మొదలైందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు పేరుతో కాలయాపన చేసి దళితులను మోసం చేసిందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యాపార రంగాలను అంబానీ, అదానీలకు లాంటి అప్పగించి ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. దీని దళితులందరూ వ్యతిరేకించాలని, పార్లమెంటు ఎలక్షన్లో దళితులందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. అలాగే 1978 తర్వాత ఇందిరాగాంధీ హయాంలోనే భారతదేశంలో ముఖ్యంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణతో కలిపి దళితులకు సాగు భూమి ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా గుర్తించారు. ప్రత్యేకించి మరి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు ఇచ్చిన భూములు లాక్కొని ఏమంటారు పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములు గుంజుకొని కట్టిన సందర్భాలు చూసాం. ఇక బీజేపీ ప్రభుత్వంలో అయితే దళితులకు ప్రత్యేకించి జరిగింది ఏమి లేదు, జరిగింది ఏమి లేదు. మేము మోడీ గారిని అడుగుతున్నాం సూటిగా, ఈ యొక్క రాజ్యాంగంలో పట అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు అంటే వర్గం అంటే మగవర్గము, ఆడవర్గము, చిన్న జాతి, పెద్ద జాతి, వర్గ విభేదం లేకుండా ఈనాటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగాన్ని మారుస్తామని పదే పదే చెప్పటం, 400 సీట్లు ఇవ్వండి, అసలు ఈ దేశం యొక్క రాజ్యాంగ పరిధినే మార్చేస్తామనే మాట చెప్తున్న సందర్భంలో ఈ బీజేపీ పార్టీని వ్యతిరేకించి దళితులు కాంగ్రెస్ పార్టీని బలపరిచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించవలసిన అవసరం ఉంది. ఇక బీఆర్ఎస్ అయితే మాత్రం ఇక మరి ఆ కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అసలు ఆ పార్టీ లోపల ఎవరికి దళితులకు న్యాయం జరిగిందనే మాట ఒక్కసారి ఆలోచన చేస్తే
వ్యక్తులకు జరగలే, జాతికి జరగలే. ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని బలపరచండి, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని కూడా కాపాడే బాధ్యత అన్ని వర్గాలు. రాజ్యాంగం మాలమాదిగోళ్ళ కొరకే లేదు, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలు. వర్గం అంటే మగవర్గం, ఆడవర్గం అందరికీ కూడా సమాన హక్కు కల్పించింది మరి రాజ్యాంగం. శ్రీరాంపూర్ మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మొన్న విజయన్న గారికి ఏ రకంగానైతే ఓట్లు వేసినరో అదే రకంగా వెనుక ఆడకుండా ఇప్పుడు అన్ని విధాలుగా పనులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందున్నది కనుక ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి ప్రతీది కానీ మీకు 6 గ్యారంటీలు అయితేనేమి అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత, రైతు రుణమాఫీ కూడా ఆగస్టు 15కు అమలు చేస్తామని రేవంత్ అన్న చెప్పినారు. అది చూసా తప్పకుండా అమలు చేస్తామని ప్రతి ఒక్క మా పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు కనుక ఈ శ్రీరాంపూర్ మండల ప్రజలు తప్పనిసరిగా మొన్న విజయన్నకు ఇచ్చిన మెజార్టీ ఇవ్వాలని కోరుతూ. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సందడి నెలకొంది. ఆలయంలో ఉదయం నుండి భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. పట్నాలు వేసి తల నీరాలు సమర్పించి బోనాలు వండి స్వామివారికి నైవేద్యం సమర్పించి గండాలు తొలగిపోవాలని గండదీపంలో నూనె పోసి కోడెమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ మేకల మల్లేశం యాదవ్ తగు ఏర్పాట్లు చేశారు. అబ్బా